రవీంద్ర గారు అంటే అనవసరమైనటువంటి రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు, రెండు జాతీయ పార్టీలు కూడా ఆ రకంగా దుమ్ము అంటే లేని అసత్య ఆరోపణలు బట్టగాల్చి మేదేయటం లాంటి చర్యలు, కోర్టే చాలా స్పష్టమైనటువంటి కామెంట్స్ చేసింది. ఆమెకి బెయిల్ ఇచ్చే ముందు జరిగిన ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో జడ్జిలు చేసిన కామెంట్సే ఎందుకు నిదర్శనం. అయినా అనవసరమైనటువంటి బీజేపీతో విలీనం చేయబోతున్నారని కాంగ్రెస్, లేదు కాంగ్రెస్తో జత కట్టారని బీజేపీ కామెంట్ చేయటం అనేటువంటిది ఒక దుర్మార్గం అని రవీంద్రరావు గారు అంటారు. ఎందుకు బేస్లెస్ ఆరోపణ అంటారు? అంటే బేస్లెస్ ఆరోపణ, లేకపోతే బేస్మెంట్ లాంటి ఆరోపణ, లేకపోతే జరగబోయేటటువంటి నిజమా? గత చరిత్ర మొత్తం ఏం చెప్పింది? అరెస్టులు ఎప్పుడైనాయి? అసలు ఈ కేసు ఎప్పుడైంది? కవిత గారిని మాత్రమే 2 సంవత్సరాల దాకా తప్పించి తిప్పినటువంటి పరిస్థితులు ఎట్లా వచ్చినాయి? మీతో అందరేమో అరెస్టులు ఎట్లయితారు? తర్వాత అప్రూవర్లు ఎట్లా అయిపోతారు? ఈరోజు కోర్టు యొక్క అబ్జర్వేషన్ చూడమని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి నేను ఒకటే అడుగుతున్నా. అదే కోర్టు జడ్జి గారు మరి ఇంకోటి కూడా అడిగారు కదా, అసలు ఈ కేసులో అక్యూజ్డ్ అంటున్న వాళ్ళందరూ విట్నెస్లు ఎట్లా అయ్యారు అని అడిగాను. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినా, వాళ్ళ కొడుకు రాఘవ మాగుంట అయినా, శరత్ చంద్రారెడ్డి అయినా, వీళ్ళందరూ అక్యూజ్లు కదా. సౌత్ గ్రూప్ అనేటటువంటి అన్నము మనందరం కూడా చాలా అట్టెట్లా మాట్లాడుతారు, దక్షిణాదిని చిన్న చూస్తారు అని చెప్పి డిబేట్లలో మనం చేసినాము. వీరందరూ కూడా అక్యూజ్లకి ఎంచి అప్రూవల్ అయిపోయిన తర్వాత విట్నెస్లు ఎట్లా అవుతారు, ఈ విట్నెస్లు అయినాక ఈ కేసులు ఎట్లా నిలబడతాయని అనుకుంటారు అనేటటువంటి చురకలంది ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే బీజేపీ తలుచుకుంటే మరి ఇదే శరత్ చంద్రారెడ్డి గారి దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఎట్లా పోయినాయి అనేటటువంటి మనందరం చూసినాం కల్లారా. అరబిందోకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా పోయినాయి, ఆయన బయటికి రాగానే పైసలు ఎట్లా పార్టీ ఫండ్ రూపకంగా పోయింది, అది ఇంకొక చర్చ పివి గారు. కానీ మేము ఒకటే మాట చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా ఎరిగినటువంటిది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే, బీజేపీ ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకమైనటువంటి విచారణ కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కేసులు కానీ పెట్టినటువంటి దాఖలాలు దశాబ్ది కాలంగా లేవు. ఎప్పుడు కూడా పెట్టలేదు, పెట్టబోరు. ఇది మేము ముందు నుంచి అంటున్నాము. ఎప్పుడో అరెస్ట్ అయిపోయి అందరు అప్రూవర్లు అయిపోయి తర్వాత జైలులో మగ్గుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అట్లనే ఉంటుంటే కూడా కవిత గారి జోలికి రాలేదని కూడా ఆ రోజు మేము అన్నాం. మేమేమన్నాం, దేని గురించి అన్నాం? అందరు అరెస్ట్ అవుతారు ఎట్లా, ఈమె ఎందుకు అరెస్ట్ కాదన్నాం. ఎన్నికల కంటే ముంగట వీళ్ళిద్దరి యొక్క ఏదైతే బాండింగ్ ఉండనో అది బయటపడుతుంది, ప్రజలలో మన నెగిటివ్ అవుతాం. కాబట్టి ఎన్నికల కంటే ముంగట జస్ట్ ముంగట అరెస్ట్ చేసినటువంటిది కూడా నిజమే, మేము కాదని అంటలేమే. సో దట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఏదో చాలా దూరము, వీళ్ళిద్దరు ఏదో భద్ర శత్రువులు, వీళ్ళిద్దరు ఒకరినొకరు అన్వాయిదులు వేసుకొని చంపుకునేటోళ్ళు అనేటటువంటి బిల్డప్లు 3D సినిమాలు చూపించినటువంటి వీళ్ళు మరి ఇదే నరేంద్ర మోడీ గారు అవినీతి కుటుంబం అని చెప్పని అన్నాడు. తర్వాత ఈ అవినీతి కుటుంబము ఆర్థికపరంగా ఎంత శక్తికి వచ్చేసిండ్రు అని అంటే అవినీతి సొమ్ముతోటి దేశ రాజకీయాలను కూడా శాసించేటటువంటి దాకా వచ్చిండ్రు. దాని యొక్క ఆధారాలు మొత్తం అక్కడ ఉన్నాయని చెప్పిండ్రా లేదా? ఒకసారి కాదు, తెలంగాణకు వచ్చినప్పుడల్లా వారి యొక్క అవినీతి దాని మీద మాట్లాడిండు. మరి చర్యలు ఎందుకు తీసుకోలేడని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటుంది. ఆ కేసులో ఢిల్లీకి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద పెట్టినటువంటి అంశాలు ఆ యొక్క కేసులో మరి అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేసులనే దమ్ము లేదని చెప్పి మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఢిల్లీ టార్గెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గా చేసినటువంటి మొదలైనటువంటి యొక్క కేసులో ఆ యొక్క లింకుని తీస్తే యాక్సిడెంటల్గా కవిత గారు బయటకు వచ్చిండ్రు. ఈ యాక్సిడెంటల్గా కవిత గారు బయటకు వస్తే కాపాడేటటువంటి ప్రయత్నం బీజేపీ 2 సంవత్సరాలు చేసింది. కానీ ప్రజల్లో వస్తున్నటువంటి ఒక ఏంటిది అనంటే రూమర్స్ కానీ లేకపోతే స్పష్టత కానీ వస్తున్నటువంటి దాన్ని నీరు గార్చనీకే, నిర్వీర్యం చేయనీకే బీజేపీ ఏం చేసింది అనంటే, మనం అరెస్ట్ చేయకపోతే మన ఇద్దరం ఒక్కటనేటటువంటి అంశం చాలా గట్టిగా బలంగా పోతుంది, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మనకు చాలా బలంగా దెబ్బపడబోతుంది అనేటటువంటిది గమనించి కవిత గారిని అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు సేమ్ కేసులో ఉంటున్నటువంటి దాంట్లో కేజ్రీవాల్ గారు కాదు, తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి అందరి పెద్దలకు కూడా బెయిల్ వస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ఇవ్వాల్సినటువంటిదే అనేటటువంటి ఒక రీతిలో ఉంటే, బీజేపీ బీఆర్ఎస్ బాబామృతులు ఢిల్లీలో కొట్టినటువంటి రౌండ్లకి, మంతనాలకి, వాళ్ళ మధ్యలో జరిగినటువంటి చర్చలకి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి మేము ముడిపెట్టి మాట్లాడినాము. తప్పేముంది? మీరు గిట్ట అసలు మాకేం సంబంధమే లేదు, వాళ్ళు మేము శత్రువులం అనుకోండి, కొట్లాడి చూపెట్టు. అరే మొన్నటికి మొన్న మేము కాల్ ఇస్తే ఈడీ ఆఫీసులో ముంగట సెబీకి సంబంధించినటువంటి నీరుగార్జనగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందండి ముంగటికి. ఏదన్నా బీజేపీ మీద ప్రత్యక్షంగా నువ్వు కొట్లాడినటువంటిది ఉందా? ప్రకృతి కూడా ఒప్పుకుంటలేదు. పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన బిడ్డను చూడకుండానంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉండి చేస్తుండంట. ఆయన ప్రజాక్షేత్రం నుండా, వ్యవసాయ క్షేత్రం నుండా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటాం, ఆయన మంచిగా ఉండాలి. కానీ ప్రజాక్షేత్రం నుండి అనేటటువంటి అబద్ధపు మాటలు మనం మాట్లాడితే ఒప్పుకోనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు కదా. ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడివి నువ్వు,
అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చినావు గదొక్కటి చెప్పు నువ్వు నాకు ప్రజాక్షేత్రంలో ఉన్నా ఎందుకు పెద్ద పెద్ద పదాలు మనకి మీ ఇద్దరు ఒకటే మేము మళ్ళీ కూడా అంటున్నాం బండి సంజయ్ గారు ఈరోజు ఒక ఆరోపణ చేసిండ్రు ఏమని అన్నాడు ఇనీషియల్ స్టేజ్లోనంట అసలు ఏదో ఆర్గ్యుమెంట్ ఒక రోజు అండి అభిషేక్ మాన్ సింఘ్వి గారి గురించే మాట్లాడినాను రాజ్యసభకు సంబంధించి అన్కండిషనల్గా సపోర్ట్ చేసినట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకు సంబంధించి అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు కానీ మేమేమన్నామంటే ఈరోజు ఆర్డర్ కాపీ నేను బయట పెట్టినా అసలు ఈరోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలా అడ్వకేట్స్ ఫర్ పిటిషనర్స్ ఎవరునండి ఆయన చెప్పినటువంటి సోకాల్డ్ రాజ్యసభకి ఎలివేట్ అవుతున్నటువంటి మెంబర్ ఉండా బీజేపీకి సంబంధించినటువంటి నేత బీజేపీ అధికారంలోకి రాగానే మీరు ఏమంటారు ఏజింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప మా వాళ్ళు లేరు ఈరోజు మీరు వాదిస్తేనే మీకు బెయిల్ వచ్చిందని నేను కూడా అనొచ్చా మరి కదా మీ అడ్వకేట్లు మీరు నామినేట్ చేసుకున్నటువంటి అపాయింట్ చేసుకున్నటువంటి అడ్వకేట్లు అని చెప్పి నేను కూడా అనొచ్చు కదా రైట్ వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే